ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అయ్యన్న పాత్రుడికి హెయిర్తో పాటు లోపల ఉన్న చిప్పు కూడా దొబ్బిందా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సార్ మామూలు వాళ్ళు కాదు కదా. నోటికి ఎంత వస్తే అంత వాగడం మన నోటికి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఏమన్నంటే అమ్మాయిల జాకెట్లో డబ్బులు పెట్టి హిజ్రాల జాకెట్లో డబ్బులు పెట్టా అని చెప్పుకుంటారు. హిజ్రాల జాకెట్లో అయితే డబ్బులు పెట్టాలా, చేతులు పెట్టాలా, సిగ్గు లేదా అని అప్పుడే అడిగాం మేము. ఓడిపోయాడు కానీ సావలేదని పక్కనోడు ఎవడో అంటుంటే ఇది కరెక్ట్ అంటూ టింగురంగా అంటూ అడ్డంగా తల ఊపి కరెక్టే వాడు చచ్చిపోలేదంటూ జగన్మోహన్ రెడ్డి గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు పోలీసులను ఏమన్నాడో తెలుసుగా, దొంగనా కొడుకులు దెంగి తింటానికి వచ్చారా. మామూలు భాష కాదు మనోడిది, అద్భుతమైన భాషతో అల్లాడిస్తూ ఉంటాడు. వాడు పోలీసుల్ని చివరికి లారీ డ్రైవర్ని కూడా ఈ నా కొడుకులకు అన్నం పెట్టొద్దు, లారీలు ఇవ్వద్దు నేను చెప్పే వరకు అని రూల్స్ కూడా పాస్ చేసి అద్భుతంగా అన్నటువంటి మాటలతో ప్రపంచాన్ని ఆకట్టుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు నిన్న కూడా కొన్ని సుభాషితాలు అలా గాల్లోకి వదలటం జరిగింది. నాకు అర్థమైంది ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు గోవాలో వెళ్ళారంట. పాపం చాలాసార్లు గోవా వెళ్ళుంటారు. గోవాలో ఇన్స్పిరేషన్ అయ్యారు ఆయన. ఏమని, గోవాలో ఏం చేస్తారు, ఆడవాళ్ళు బికినీలు వేసుకుని బీచ్లో తిరుగుతూ మందు తాగుతూ డ్రగ్స్ విచ్చలవిడి శృంగారంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ పద్ధతి మన ఆంధ్రప్రదేశ్లో లేదంటూ అయ్యన్న పాత్రుడు గారు తెగ బాధపడిపోతున్నారు. ఎందుకన్నా అంత బాధపడుతున్నావు అంటే, ఇక్కడ కూడా మన రూల్స్ ఎత్తేయాలి. బీచ్కి ఎందుకు వస్తారయ్యా, బీచ్కి ఎందుకు వస్తారు, ఆడుకోవడానికి వస్తారా ఏంటి? బీచ్కి వచ్చినప్పుడు అమ్మాయిలు బికినీలు వేసుకోవాలి, అబ్బాయిలు మందు కొట్టుకుంటూ ఆ అందాలను చూసుకుంటూ ఉండాలన్నది మన సార్ యొక్క భావజాలం. సార్ నిజమా అని మీరు అడిగితే మరి మన గురువు గారు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి. క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటారని అయ్యన్న పాత్రుడు అన్నారు. కానీ విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మొన్న గోవా వెళ్ళాను చూడడానికి, మొత్తం టూరిస్ట్ అంతా అక్కడ ఉండవు. హైదరాబాద్ నుంచి అందరూ అక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచో భార్య భర్తలు ఫ్యామిలీతో వచ్చి బీచ్లు గురించి టీ తాగుతారండి. బీచ్లకు వచ్చి టీ తాగుతారండి, టీ అంటున్నాడు. లేదు సార్, బీచ్లకు వెళ్ళి మీరేం తాగారో చెప్పండి ఫస్ట్. ఈ వయసులో మీరు బీచ్కి వెళ్ళి మీరేం తాగారు, ఏం ఇన్స్పిరేషన్ అయ్యారు? అక్కడ మీకు టీ లేదా? టీకి బదులు మందు ఇచ్చారా? మందు వేస్తూ అర్ధరంగనంగా తిరిగే అమ్మాయిలు చూసారా ఏంటి? కత్తి సార్, నేను కళాకారులు చిల్లిపి కానివ్వండి. సరదాగా భార్య భర్తలు కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలు వేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది. భర్త ఏమో 2 పెగ్గులు వేస్తే ఆవిడేమో ఐస్ క్రీమ్ అంట. ఐస్ క్రీమా? బూత్ కాదు కదా సార్ ఐస్ క్రీమ్ అంటే మీరు అనేది. మీరు బూత్ అంటున్నారేమో నాకు డౌట్. ఐస్ క్రీమ్ అనే పదాన్ని డబుల్ మీనింగ్ కాదు కదా. ఓకే, రియల్ ఐస్ క్రీమే అనుకుందాం. పెద్ద వ్యక్తి కదా, పైగా స్పీకర్ కదా మీరు, గ్యారెంటీగా ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమే అనుకుంటారు. ఐస్ ఫ్రూట్ అంటే మళ్ళీ వేరే అవుతుంది. ఓకే రైట్. అవేమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తాడు టూరిజం? కరెక్టే, అవేం లేకుండా వచ్చామంటే వైజాగ్ ఎవరు వస్తారు? టూరిజం ఎక్కడ డెవలప్ అయ్యింది? మనం కూడా ఇవన్నీ బికినీ బీచ్ అని ఒకటి, న్యూడ్ బీచ్ అని ఒకటి ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి. బికినీ బీచ్లోకి వచ్చేవాళ్ళు బికినీ బీచ్లోకి వస్తారు. మందేస్తూ చిందేయాలనుకున్న బీచ్ ఒకటి ఉంటుంది, దానికి పెడదాం. ఎందుకంటే వైజాగ్ మొత్తం బీచ్లే కదా. రుషికొండకు ఒక పేరు, ఆర్కే బీచ్కి ఒక పేరు, ఇంకో బీచ్కి ఒక పేరు, సముద్ర తీరం మొత్తానికి ఒక్కొక్క పేరు ఇచ్చుకొని ఒక దగ్గర న్యూడ్ బీచ్ అని, ఒక దగ్గర బికినీ బీచ్ అని, ఒక దగ్గర డ్రగ్స్ బీచ్ అని, ఒక దగ్గర మద్యంతో తూలియాడే బీచ్ అని, ఒక దగ్గర మన ట్రాన్స్జెండర్ బీచ్ అని పెడదాం సార్, అందరిని ఆకర్షిద్దాం. దాంతోపాటు ఇప్పుడు ఎలాగో గల్లీలో నాడు సారాతో పాటు కల్తీ మద్యంతో పాటు బిల్ షాపులతో పాటు అన్నీ రన్ చేస్తూ విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మేస్తున్నాం కదా. వాళ్ళకు కూడా సార్ విదేశాల నుంచి, పైగా వైజాగ్ నుంచే గంజా మొత్తం వస్తుంది. అందులో మన వాళ్ళు జనసైనికులు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారని ప్రపంచం మొత్తానికి తెలుసు. హ్యాపీగా గంజాయి మరి మొత్తం కావాలి కదా. గోవా వెళ్తున్నారంటే గోవాలో మరి అన్నీ దొరుకుతాయి కాబట్టి మనం కూడా గంజాయి సప్లై చేద్దాం, హెరాయిన్ సప్లై చేద్దాం, కొకేన్ సప్లై చేద్దాం. దాంతోపాటు అద్భుతంగా పిండి వంటలు కూడా వండి ఆంధ్ర పిండి వంటలు కూడా అలవాటు చేద్దాం సార్. భలే అసలు మీలాంటి స్పీకర్ని అసలు ఆంధ్రప్రదేశ్కి భలే ఇచ్చారు సార్. చాలా ఆనందంగా ఉంది నాకైతే. కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలు వేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవేమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తాడు టూరిజం? రారు
కరెక్ట్. ఎవరైనా వస్తారండి? ఎవరు రారు, మీరు వెళ్ళరు ఫస్ట్. విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. విశాఖపట్నంలో అర్జెంట్గా ఉన్న రిస్ట్రిక్షన్స్ ఎత్తేయాలి. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ కూడా తీసేశారుగా మనం మెయింటెనెన్స్ చూసిన తర్వాత. అంటే బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఎందుకు ఇస్తారు తెలుసుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో చాలా నీట్గా స్వచ్ఛంగా దాన్ని మెయింటైన్ చేశారు కాబట్టి అక్కడ ఎటువంటి అన్కంఫర్ట్ లేకుండా విదేశీ టూరిస్టులు కూడా వచ్చి ఉండొచ్చని బ్లూ ఫ్లాగ్ అనేది ఋషికొండ బీచ్కి ఇవ్వడం చూసింది. మనం వచ్చిన తర్వాత అవన్నీ తీసేసాంగా, టూరిస్టులను ఆకర్షించాలి. మరి అవన్నీ తీసేసి అక్కడ కండోమల దగ్గర నుంచి కాయ కచోడీల వరకు మొత్తం బీచ్ పరిచేద్దాం సార్. పరిచేస్తే టూరిస్టులు వస్తారు, అందులోని తొలుతూ ఉంటారు కదా. సిగ్గు లేకపోతే సార్ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ పోయిందన్న విషయం కూడా నీకు తెలియదే నాకు తెలిసి. మీ స్పీకర్ గారు కదా, స్పీక్తానే ఉంటారు, స్పీక్ అండి. సో ఓవరాల్గా మా అయ్యన్న పాత్రుడు బాధ ఏంటంటే, నాకు తెలిసి అయ్యన్న పాత్రుడితో పాటు ఆయన పక్క నుండి నవ్వుతూ నిజమే అని చెప్పిన వాళ్ళంతా కూడా రేపొద్దున భార్యతో అక్కడికి వచ్చి 2 పెగ్గులు వేస్తూ బీచ్లో గోవాలో ఎలా అయితే ఫిగర్లను చూసి ఎంజాయ్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే ఎంజాయ్ చేయాలని వీళ్ళ జిజ్ఞాస, వీళ్ళ అత్యాశ, వీళ్ళ కోరికలు చూస్తుంటే వయసు మళ్ళీనా కూడా కోరికల చావని అద్భుత కళాకారులు కనిపిస్తూ ఉన్నారు. ఇటువంటి కళాకారులు అంతా కలిసి ఒకే పార్టీలో రోల్ అవుతుంది. ఇలాంటి కళాకారులంతా కలిసి ఒకే పార్టీలో మూకుమ్మడిగా ఉండటం కూడా చాలా చాలా ఆశ్చర్యనీయమైనటువంటి విషయం, ఆనందదాయకమైనటువంటి విషయం. ఇటువంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ టూరిజంని పెంచడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఇలా బీచ్లు బికినీలతో కప్పేయాలనే ఆలోచన అద్భుతం, అత్యద్భుతం. ఇలా ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు వాళ్ళ కూతుర్ని, వాళ్ళ పిల్లల్ని కూడా బీచ్లో ఇలాగే బట్టలు లేకుండా తిప్పుతారేమో చూడాలి. అప్పుడే కదా మరి టూరిస్టులు అట్రాక్ట్ అయ్యేది. అలా చేయండి సార్, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము నేమ్ వేసుకుంటే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.